కాలేజీలకి సెలవులు ఇవ్వలేదు, ఇక్కడ తుఫాన్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పండి. మిగతా అన్ని చోట్ల ఇచ్చారు. సో జాగ్రత్తగా ఉండండి. సూర్యాపేటలో కూడా ఫుల్ రైన్ మనం చెప్తూనే ఉన్నాం. తెలంగాణ ప్రాంతం సైడ్ కూడా ఎఫెక్ట్ ఉండబోతుందని. మరోవైపు అటు సూర్యాపేటలో మనం చూస్తున్నాం, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. యశ్వంతి కామెంట్ చేశారు. మరిన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను ఆ కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి శివరామకృష్ణ జాయిన్ అవుతున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. శివరామకృష్ణ, మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారు? ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? అక్కడ గాలులు కనిపిస్తున్నాయి మాకు. మనం విశాఖ ఆర్కే బీచ్ వద్ద అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు చాలా గాలులు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. అసలు మనిషి నించుంటే మనిషిని పలంగా తోసే ప్రక్రియ అయితే ఇక్కడ జరుగుతుంది మొత్తం అంతా. అలాగే సముద్రం కూడా ఉవ్వెత్తున పడుతున్నాయి, కెరటాలు అవిని చాలా రఫ్ సీ అయితే ఉంది నందు. అయితే చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్లు, కాకినాడకి దక్షిణ ఆగ్నేయంగా 570 కిలోమీటర్లు అయితే ఈ తుఫాన్ అయితే కేంద్రీకృతమైంది. విశాఖపట్నం దక్షిణాగ్నేయంగా 600 కిలోమీటర్లు, పోర్ట్ బ్లేర్కు పశ్చిమాన 850 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. గోపాల్పూర్ దక్షిణాన 770 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని చెప్తున్నారు వాతావరణ శాఖ నందు. తుఫాన్ ఉత్తర వాయువు దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం అయితే ఉంది. అనంతరం రేపు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య, కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాన్గానే తీరం దాటే అవకాశం అయితే ఉందో. తీరం దాటే సమయంలో గంటకు 90, ఇప్పుడున్న ఈ గాలుల కన్నా ఇంకా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంగా ఈ గాలులు అయితే వీచే అవకాశం అయితే ఉంది. అయితే దీని ప్రభావం రాష్ట్రంలో ఈ రోజు విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయి. అయితే ప్రధానంగా ఇవాళ విజయనగరం, విశాఖ, కాకినాడ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతూనే ఉంది. శ్రీకాకుళం, అల్లూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. రేపు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటిస్తారని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. అయితే ఈ రోజు గంటకు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అయితే ఆల్రెడీ ఇంటిమేట్ చేసింది. రేపు గంటకు 65 నుంచి 75, గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో సాయంత్రానికి గాలులు వేగం మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇప్పటికే. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పని ఉంటేనే కానీ బయటకు రాకూడదని చెప్పి సూచిస్తున్నారు. రానున్న 4 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు నందు. రాష్ట్రంలో అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పుడు మన కెమెరామ్యాన్ కృష్ణ చూపిస్తున్నారు. మొత్తం సముద్రం అంతా అల్లకల్లోలంగా ఎంత రఫ్గా ఉందో మనం చూడొచ్చు. మొత్తం తెల్ల నొరుగులు కక్కుతూ మొత్తం ఈ కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ సముద్రంలోకి ఎవరిని వెళ్ళకుండా మొత్తం అంతా వీళ్ళని కట్టుదిట్టం అయితే చేశారు. అలాగే ఇదే నేపథ్యంలో మొత్తం అంతా ఇక్కడ గాలులు అయితే విస్తారంగా వీస్తున్నాయి. అయితే ఎప్పుడు ఏ విధంగా వర్షం ఉంటుందా, ఏ విధంగా ఉండబోతుందా అని చెప్పి ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ఇక్కడ గాలులు అయితే మటుకి విస్తారంగా వీస్తున్నాయి నందు. ఒకసారి శివరామకృష్ణ, మాకు ఒకసారి సముద్రం వైపు ఒకసారి మన కెమెరామెన్ చూపించమని చెప్పండి. ఐ వుడ్ లైక్ టు షో ద ఆడియన్స్ పరిస్థితి ఎలా ఉందనేది నేను ఒక్కసారి చూపిస్తాను వ్యూవర్స్. ఒక్కసారి మీరు చూడండి పరిస్థితి ఎలా ఉందనేది. అలలు ఎగిసి పడుతున్నాయి ఓ పక్క. అండ్ మీరు కనుచూపు మేరలో ఎక్కడ చూసినా సరే నల్లటి ఆకాశం మీకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పూర్తిగా మేఘావృతమై ఉంది. మరికొద్దిసేపట్లో అక్కడ వర్షం పడేటువంటి ప్రభావం మనకు క్లియర్గా కనపడుతుంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇది పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాలు మొదలయ్యాయి, భారీగా ఈదురుగాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వైజాగ్లో మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అక్కడంతా కూడా చూడొచ్చు, పూర్తిగా మేఘావృతమై ఉంది, ఈదురుగాలు వీస్తున్నాయి, అక్కడ నిలబడలేని పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ అక్కడ హెచ్చరికలు కూడా జారీ చేసింది. శివరామకృష్ణ, ముఖ్యంగా తీర ప్రాంతం, అందులోనూ బీచ్ దగ్గర ఉండేటువంటి ప్రాంతం కాబట్టి మత్స్యకారులకు కానీ లేదంటే ఇంకా కొంతమంది ఏదైనా ప్రయాణికులు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అక్కడికి వచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సముద్ర తీరం వెంబడి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే సముద్ర తీరాన్ని అయితే ఎవరిని విడిచిపెట్టే లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ తీరంలో పోలీసులు కానీ అలాగే ఈ రెస్క్యూ టీంలు కానీ మొత్తం అంతా కట్టుదిట్టం అయితే చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకోవాలంటే ఈ సమయంలో ఇక్కడ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. కానీ ఈవేళ ఆ పరిస్థితి అయితే లేదు. అసలు ఎక్కడికెక్కడ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడెక్కడ ఎవరో ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరో కొద్దిపాటి ఏదో అవసరం పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి అయితే విశాఖలో ఉంది. అయితే ప్రభుత్వం చెప్పినట్టు అన్ని ప్రజలు కూడా అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా
ఇక్కడ విశాఖపట్నంలో పరిస్థితి ఉంది చూడొచ్చు. మన బీచ్ లో అయితే మట్టుకు పెట్టే మనుషులు లేరనే చెప్పాలి. అసలు ఎక్కడ ఎవరు ఈ సూచనలు చేసినంత వరకు ఎవరు అయితే వచ్చే ప్రసక్తి అయితే ప్రధానంగా చెప్పాలంటే ఈ సమయంలో అయితే మట్టుకి ఈ ప్రజలు చాలా అధిక సంఖ్యలో ఈ బీచ్ లో అయితే ఉంటారు. మొత్తం అంతా ఈ రోజు రేపు అయితే విశాఖలో ఈ స్కూళ్ళకి అయితే సెలవు ప్రకటించారు ప్రభుత్వం. ఏదేమైనా మొత్తం కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ అది ఏర్పాటు చేసి కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందరూ అలర్ట్గా అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా ప్రభుత్వ అధికారులు అయితే మట్టుకి చెప్తున్నారు ఎటువంటి సంఘటన వచ్చినా వీళ్ళు సంసిద్ధంగా ఉన్నారు, మేము ప్రతిదానికి ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నామని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ గాలిని అయితే మటుకు నిన్నటికి ఈ రోజుతో పోల్చుకుంటే చాలా అధిక సంఖ్యలో ఎక్కువ శాతం పెరిగాయని చెప్పాలి నందు విశాఖలో. రైట్ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అందిస్తూ ఉండండి శివరామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మనం ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వైజాగ్లో ఈదురుగాలు మొదలయ్యాయి, సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు విజయవాడలో అలా అటువైపు పరిసర